లలితాస్ ఫ్యాషన్ వరల్డ్‌కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు మనం ఆకుకూర హార్వెస్ట్ చేసి, దాంతో వెజిటేరియన్ స్పెషల్ అయిన తోటకూర లివర్ ఫ్రై తయారు చేసుకుందాం. పదండి. ఆకుకూర ముందు కట్ చేసుకుందాం. మన ఇంట్లోనే ఉంది ఆకుకూర, అది కట్ చేసుకుందాం. పదండి. ఇక్కడ తోటకూర, చుక్కకూర వేరువేరుగా 2 మళ్ళీలో వేశానండి. చుక్కకూర అయితే అస్సలు మొలవలేదు. తోటకూర మాత్రం అక్కడక్కడ మొలిచింది. 2 మడుల్లో తోటకూర మొలిచింది. అదేంటో విచిత్రంగా బాగా రాలేదు. సరే, ఇంకా వచ్చిన వరకు కోసుకొని తీసేద్దాంలే అనుకున్నాను అండి. ఇప్పుడు ఆకు కోసుకుంటున్నాను. దీంతో మనం ఇప్పుడు వెజిటేరియన్ స్పెషల్ రెసిపీని ఈ ఆకులతో తయారు చేద్దామని కోసుకుంటున్నాను. లివర్ ఫ్రై చేయడానికి సరిపోతుంది. పదండి చేసుకుందాం. తోటకూర లివర్ ఫ్రై ఇదండి. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టాలండి. ఆకుకూరను శుభ్రం చేసుకొని దాంట్లో నీళ్లు కాగిన తర్వాత 2 నిమిషాలు ఉడికించాలి. శనగపప్పు, ఇది 1 కప్పు శనగపప్పు నానబెట్టుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఈ ఆకుకూర అందులో వేసేసి 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. ఆకుకూర అసలు కట్ చేయని అవసరం లేదు. నాకు ఇంట్లో హెల్పరు నేను చెప్పకముందే చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టుగా కడిగి పెట్టమంటే తరిగి కూడా పెట్టేసింది. సరే, ఇంకెందుకు, ఏం చేస్తాంలే అని చెప్పి నేను దాన్ని అలాగే వాడాను. నీళ్ళు మాత్రం పారవేయలేదండి. అందులో నిమ్మరసం పిండి చక్కగా అందరమే తాగేసాము. మంచిది కదా. ఇప్పుడు ఈ ఆకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి శనగపప్పుతో పాటు వెల్లుల్లి, అల్లం, జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి రుబ్బుకోవాలి. గట్టిగా రుబ్బుకోవాలి పిండి. నీళ్ళు ఎక్కువగా పోయకూడదు. తర్వాత ఆ మిశ్రమాన్ని, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో కానీ ఇంకా ఎక్కడైనా ఉడికించుకోవాలి ఆవిరి మీద. ఈ విధంగా ఉడికిపోయినాయి ఇడ్లీలు. వాటిని చక్కగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాండలు పెట్టి నూనె వేసి కాగిన తర్వాత ఈ ఇడ్లీ ముక్కలను, అదేనండి తోటకూర ఇడ్లీ ముక్కలను నూనెలో వేసి చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా కొద్దిగా బ్రౌన్ వచ్చేటట్టుగా, క్రిస్పీగా వచ్చేటట్లుగా వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకొని అన్నీ తీసి పెట్టుకోవాలి. వేయించుకొని మొత్తం ముక్కలన్నీ వేయించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటాయి అవి లివర్ ముక్కల్లాగా. తర్వాత పొయ్యి మీద బాండలు పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఆ తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ వేసేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి.
ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా వచ్చేటట్లుగా వేయించుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా చేర్చాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, తర్వాత కారం 2 టీ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టీ స్పూను, పెరుగు 2 టేబుల్ స్పూన్లు వేయాలండి. ఇవన్నీ వేసి బాగా కలిపి నూనె తేలే వరకు వేయించుకోవాలి. ధనియాల పొడి కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. దాన్ని సన్న మంట మీద వేయించుకోవాలండి. పెద్ద మంట పెడితే మాడిపోతుంది. ఈ విధంగా నూనె తేలే వరకు బాగా వేయించుకోవాలి. నూనె కొంచెం నేను తక్కువే వేస్తాను కాబట్టి ఎక్కువ నూనె నాకు రాదు. మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కానీ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నాకు టేస్ట్ అంత ప్రధానం కాదు. అందుకని టేస్ట్ కొంచెం తగ్గినా పర్వాలేదని చెప్పి నేను ఎక్కువ ఆయిల్ వేయను. కొంచెం 1 టీ స్పూను మిరియాల పొడి కూడా యాడ్ చేయాలి. తర్వాత మిరియాల పొడి కూడా పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు వేయించి ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ తోటకూర వేయించి పెట్టుకున్నాం కదా, తోటకూర లివర్ ఫ్రై ముక్కలు వాటిని కూడా వేసేసి బాగా కలపాలి. సన్నమంట మీద కలపాలి, లేకపోతే మాడిపోతుంటుంది అడుగున. సిమ్లో పెట్టుకోవాలి పొయ్య. చూడండి ఎలా ఉందో కర్రీ. ఆ విధంగా బాగా కలుపుకోవాలి. ఉప్పు సరి చూసుకోవాలి. చూడండి అయిపోవచ్చింది, కర్రీ తయారైపోతుంది. ఇప్పుడు కాసింత కొత్తిమీర కూడా చల్లాలి. ఈ కొత్తిమీర అంతా బాగా కలిసేదాకా బాగా కలపాలండి. కొత్తిమీర కూడా బాగా మగ్గిపోతుంది, మంచి స్మెల్ వస్తుందండి. ఆ విధంగా బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ రసం పిండాలండి. పిండి బాగా కలిపి దించేయాలి. దించేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇంకా మనం అరగించటమే తరువాయి. ఇది అన్నంలో నంచుకోవడానికి చాలా బాగుంటుందండి. ఎవరైనా వెజిటేరియన్స్ వచ్చినప్పుడు ఈ రెసిపీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా. ట్రై చేయండి ఈసారి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, అందంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా తోటకూరతో లివర్ ఫ్రై. చాలా చక్కటి రెసిపీ అండి. శాకాహారులకి చాలా మంచిది, ఎందుకంటే ఇందులో ఐరన్, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేసి చేసుకోండి ఈ రెసిపీని. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి.